హలో మామ, నమస్తే మామ. మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఏంటి ఇంట్రొడక్షన్ లేకుండా డైరెక్ట్ యాక్షన్లో దిగిపోయావు అనుకుంటున్నారేమో. మామ ఇక్కడికి వచ్చి నేను బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూపించి చేపలు పడదాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే నాకైతే ఒక చేప అయితే కనిపించింది మామ. అందు గురించి అని చెప్పి మరి నేను కానీ ఏటి మాట్లాడాలో తెలియక స్లింగ్ షాట్ పట్టుకుని అయితే తెలిపాను. ఇంతకు ముందు అయితే నాకు ఇక్కడ చాలా చేపలు అయితే కనిపించాయి మామ. నాది చూసి కిందకైతే వెళ్ళిపోతున్నాయి, కానీ ఇప్పుడైతే నేను దాక్కుని అయితే ఒక చేపను అయితే చూసాను, కొట్టే ప్రయత్నం అయితే చేశాను. ఆ చేప పడిందా లేదా లాస్ట్ వరకు చూడండి మామ. చూడు ఓడి అమ్మ థియేటర్కి చేప చూసావు ఎలాగవుతా? అదే చూసాను. అటు ఏడుచుకొని వెళ్ళిపోయా. రొయ్య చేప, రొయ్య చేపే చూసాము. గంత కాదు, చాలా బలంగా ఉన్నది. ఇలాగ వెళ్ళదు. రోయ్ చేప అంటుంది అదోటి. అందుకేనరా ఇదేంటి ఇంత బలంగా లాగుతుంది. రోయ్ చేపరా, దిగు ఇంత బలం మీద ఉన్నది. ముందుకే ఉంది, దిగు. రోయితో గట్టిగా పట్టుకుంటావా? వెళ్ళిపోతుంది ఈడ్చుకొని. రోయ్ చేప చిన్నదాంతో ఇంత కష్టం మీద ఉన్నది, పెద్దదైతే మరి చాలా లేరా మామ. నేనైతే మొదట్లో ఇక్కడైతే నాకు కంపెనీ గొరకలు అయితే కనిపించి, కంపెనీ గొరకలు అయితే తెలుసు కదా మామ, కొందరు జలేబీలు అంటారు, కొందరు ప్యాంప్లెట్లు అయితే అంటారు. నాకైతే అవే కనిపించాయి. నేను కొట్టేటప్పుడు కూడా చేపే అనుకోండి, కానీ దాని తర్వాత తెలిసింది ఇది రోయ్ చేప అని. రోయ్ చేప అని మా సైడ్ అంటారు మామ, కానీ చాలా దగ్గరలో అయితే దీన్ని రవ్వ అంటారు మామ. దీన్ని లాగేడికి అయితే లైన్ తెగిపోవడమో లేదా మిషన్ పాడైపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాం. మొత్తానికి అయితే బయటకైతే తీసాను. కేజీ మొత్తం ఫోల్ చేయి చుట్టూ పెద్దదే. చూడండి మామ, మా బాబాయ్కి పెద్ద రొయ్య చేప దొరికింది. మొత్తం కెలికిసింది. నేను కంపెనీ గొరికి ఎంత బలం మీద లాగుతుంది ఏంట్రా బాబు, ఏం చేపరా నాయన, నాకు భయం వేస్తుంది. పోస్తాడికి ఇటు అటు అటు అవుతుంది, ఎంత బలం మీద ఉంది. రోయ్ చేపేంట్రా అయితే మా నన్ను అల్లం పడింది చదివేంట్రా. అలాంటి చెప్పాడు కదా రోయ్ చేప ఉందని. గేలాలు అయితే తెంపుకొని వెళ్ళిపోద్ది. ఆగాగు చుట్టా నువ్వు తేలింది రోయ్ చేపే. తాడు ఓరెట్లా గ్యాలం వేసింది. రోయ్ చేప మినిమం 1 కేజీ. రోయ్ చేప కొట్టాను. చూడండి మామ, కంపెనీ గొరక అనుకుంటే స్లింగ్ షాట్తో బాగా దిగిపోయింది. నేను ఇది అసలు రోయ్ చేప అనుకోలేదు. చూడండి ఎంత ఉందో, చాలా రోజులకి చాలా హ్యాపీ. చూడండి యువతల నుంచి యువతలకు దిగిపోయింది. ఇది వెనకాల చూపించు, కొట్టి స్లింగ్ షాట్. సో 3-4 సార్లు కొట్టినా ఏం పడలేదంటే మరి ఏం పడుతుందని వీడియో కూడా తీయలేదు. పడిన తర్వాత తెలిసింది. చూడండి మామ ఎంత ఉంది ఇది. వెనక్కి చిన్నదానికి ఉన్నా అంత బలం మీద లాగుతుంటే బ్లడ్ వచ్చేస్తుంది.
బ్లడ్ తీకు ఆపరేట్ పడిపోయింది. అమ్మకింది. మొత్తానికి ఒక రోజు చేప అయితే స్లింగ్ షాట్తో అయితే పట్టేసాం మామ. మేమైతే ఇప్పుడు లొకేషన్ అయితే మార్చాము అక్కడ నుంచి వేరే దగ్గరికి. ఎందుకంటే ఆ చేప మొత్తం కెలిగేసింది అక్కడ. మరి చుట్టుపక్కల చాలాసేపు వెయిట్ చేసే కానీ చేపలు ఏం దొరకలేదు. ఇక్కడ ఒక చేప అయితే నాకు కనిపించింది, కంపెనీ కొరకేని. దాన్ని కొట్టే ప్రయత్నం అయితే చేశాను కానీ అదైతే అంటుకోలేదు మామ. దాని తర్వాత అయితే ఇంకో చేప అయితే అంటింది మామ, కొట్టగలిగాను. అదే చేప స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఆగాగు. మామ ఈ స్లింగ్ షాట్ కొన్ని చాలా రోజులు అయితే అయింది మామ, కానీ దీంట్లోనే ఉంది. ఎప్పుడో ఒక్కసారి అయితే బయటికి తీసేవాడును, ఒక్కొక్క చేప కనిపిస్తే కొట్టేవాడును, అది కూడా అంటేది కాదు. కానీ ఈ రోజు మాత్రం ఏ లొకేషన్కి వెళ్ళినా ఒక్కొక్క చేప అయినా పెట్టేశాను మామ. ఇప్పుడు కూడా నేను ఒక చేప అనుకున్నా, కానీ నేను పట్టిన తర్వాత తెలిసింది అది ఇంకో చేప అనేసి. అసలు ఏం చేప దొరికిందో మీరు చూడండి. మామయ్య ఈరోజు మన టైం అయితే చాలా బాగుంది. ఏ లొకేషన్కి వెళ్ళినా ఏదో ఒక చేప అయితే పడిపోతుంది. ఇక్కడ కూడా కొరమీన్ అయితే కనిపించింది. నేను కొట్టింది బయటకు అయితే తీసిన తర్వాత తెలిసింది మామ అది కొరమీన్ కాదు, వేరే చేప. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన ప్రాబ్లం ఏంటంటే చేపను పడినాక అది డైరెక్ట్ గా అయితే పైకి లాగడానికి అయితే అవ్వదు మామ. మనం నీటిలో ఖచ్చితంగా దిగాలి, ఎందుకంటే అది మొత్తం గడ్డిలో చుట్టుకుంటేసి ఉన్నది. చేపలకి వెళ్ళడం కోసం చెవులు కోసుకునే రకం మనము. అలాంటిదే నీటిలో దిగడం పెద్ద మ్యాటర్ అయితే కాదు మనకి. ఈ చేప కొట్టినట్టు తిన్నగా వెనక వచ్చేస్తే బాగున్నాం, ఎందుకంటే ఈ గడ్డిలో చుట్టుకుంటేసి ఉన్నది. ఈ గడ్డి మొత్తం చుట్టేసి లైన్ అయితే టైట్ అయిపోయి చేప ఎక్కడ జారిపోద్దానో నా భయం నాది. వాల్గు కడిపేట తలగొస్తుంది. కడుపు నుంచి వెళ్ళిపోయింది. ఇది సుట్టికే అన్నారు కదా, ఈ తోడలు మొత్తం చుట్టబెట్టుకుంటుంది. ఫైనల్గా అయితే మాకు ఒక 2-3 చేపలు దొరికాయి స్లింగ్ షాట్తో. ఇదొకటి పోయి చేప మామ. కొరికే కాదు వాల్గు. చూడండి మమ్మీ ఇది వాల్. నెక్స్ట్ ఇదొకటి. ఇంకొక చిన్న సోడా దొరికింది మామ. ఇంకా ఇదొకటి సెంచా బుడ్డి. కూర్చో. చూడండి మొత్తానికైతే ఈ స్లింగ్ షాట్ అయితే మంచి చేపలు దొరికాయి మామ. మీరు కావాలనుకుంటున్నారు స్లింగ్ షాట్, సో మన ఛానల్ అయితే పెట్టున్నాం స్లింగ్ షాట్ ఎలా ఆర్డర్ చేయాలి, ఎక్కడ ఆర్డర్ చేయాలి అనేసి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి మామ. సూపర్ సూపర్. సవడ దొరికింది, వాళ్ళకి దొరికింది, రోజు చేప దొరికింది. పద.